నమస్తే. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీగా రాబోతున్నాడు. అయితే దీనికి సంబంధించి సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు, కానీ ఓన్లీ గ్లిమ్స్ కోసమే ఒక షూట్ జరిగింది, అదందరికీ తెలిసిందే. అయితే దీని మీద ఇప్పుడు కేసు ఒకటైతే పడింది. అయితే అదేంటి అనే వివరాల్లోకి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో రాబోతున్నటువంటి ఒక లోకేష్ కనకరాజ్ మూవీ 171 అంటూ మొన్న ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ కూడా చాలా అద్భుతంగా గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ సంబంధించి ఉన్నటువంటి బ్యాక్డ్రాప్లో మనకు అంత డార్క్ మోడ్లో కనిపించింది. అయితే దీని మీద ఇప్పుడు కేసు పడింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ఏంటి, దాని సారాంశం ఏంటి? అంటే కేసు అయితే పడలా, నోటీసులు ఇచ్చాడు ఆయన ఇళయరాజా నిర్మాతకి, డైరెక్టర్కి, వాళ్ళకి. ఎందుకంటే సుబ్బమ్మ అంటూ వాడు సినిమా చేసుకుంటుంటే దీంట్లో నా పాటను వాడారు, ఈ గ్లిమ్స్లో నా పాటను వాడారు, నాకు దీనికి రాయల్టీ ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ, మీరు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తాను. ఈ మధ్యకాలంలో ఇళయరాజా నుంచి ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయంలోనే ఎస్పి బాలు గారికి, ఇళయరాజా గారికి కూడా గతంలో చాలా పెద్ద వార్ జరిగింది. ఎంతో ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు ఇద్దరు, గంగయ్య అమరన్, ఇళయరాజా బ్రదర్, వీళ్ళు ఎంతో ఫ్రెండ్స్. వీళ్ళు బాలు గారు కానీ వీళ్ళు కెరీర్ స్టార్టింగ్లోనే అంతా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా నా పాటల్ని బాలు గారు అమెరికాలో వెళ్ళి పాడేస్తున్నారు, నాకేమో నా పాటలకి నాకు ఇది ఏముంటుంది, నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు రాయల్టీ ఇవ్వాలి, నాకు క్రెడిట్స్ ఇవ్వాలి, ఇట్లా డిమాండ్ ఎప్పటి నుంచో వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇళయరాజా గురించి తరచూ ఇలాంటివి వినపడుతున్నాయండి. అంటే ఇంత వయసు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు దీని మీద ఇంత పట్టుపడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇంకొకటి ఏంటంటే ఆయన సినిమా బయోపిక్ వస్తుంది, ధనుష్ యాక్ట్ చేశారు. ఆయన జీవితంలో పడ్డ కష్టాలు కానీ సినిమాకి ఎత్తుపల్లాలన్నీ కూడా ఆ సినిమాలో ఉంటాయి. ఇలాంటప్పుడు బయోపిక్ తీసేటప్పుడు రేపొద్దున ఇలాంటి అంశాలు కూడా దాంట్లో చేరిస్తే ఎట్లా ఉంటుంది? మరి రేపొద్దు ఇంకో బయోపిక్ 2 పార్ట్ 2 తీశారు ఇంకో, ఇళయరాజాకి అది ఒక పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది కదా. ఎందుకు ఇది? ఒకసారి ఒక సినిమా చేసి ఇచ్చావంటే మనకు రైట్స్ దాదాపు ఆ నిర్మాతకి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చంగమగ సినిమా కోసం 1983లో ఇచ్చాయట ఆయన ఆ పాట. అది టైటిల్ గ్లిమ్స్ లాగా వీళ్ళు కూలీ టైటిల్ వేసేటప్పుడు ఆ పాట మధ్యలో కొద్దిసేపు వస్తుంది, అది వాడారు. ఇప్పుడు దానికి ఇది రాద్ధాంతం చేస్తున్నాడు ఇళయరాజా గారు. అయితే మామూలుగా గతంలో మీరు ఇందాక అన్నట్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యుఎస్లో పాడే పాటలకి నాకు రాయల్టీ కట్టాలి అన్నట్టుగా ఆ పెట్టిన నోటీసుల నుంచి ఖచ్చితంగా ఎస్పి బాలు గారు కావచ్చు, ఇళయరాజా వీళ్ళిద్దరి మధ్యన మాటలు అంటూ ఏవీ లేవు. కానీ ఎప్పుడైతే ఎస్పీబీ మద్రాస్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో తుది శ్వాస విడుస్తున్నటువంటి ఒక టైంలో ఆయన మళ్ళీ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే, సారీ చెప్తున్నా, ఇక పైన నేను ఇట్లాంటి మాటలు మాట్లాడను, నాకు తప్పైపోయింది, ఏదో అనుకోకుండా ఇది జరిగింది, నువ్వు తిరిగి తొందరలో రావాలని చెప్పి కోరుకుంటున్నా, మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రాం చేయాలి అన్నట్టు కూడా ఇళయరాజా గారు అయితే చాలా భావోద్వేగానికి గురై అయితే అలాంటి మాటలు మాట్లాడి తెలిసింది. కానీ మళ్ళీ ఇప్పుడు రజనీకాంత్ గారికి ఇలాంటి ఇచ్చేటువంటి విషయాన్ని ఎలా చూడాలంటారు? అంటే వయసు పెరిగినప్పుడు కొంత చేతస్థం కూడా పెరుగుద్ది అంటారండి. నేను అదే అనుకుంటున్నా. ఎంత మంచి టాలెంట్ ఉన్నా కానీ, ఎంత మంచి కళాకారుడు అయినా కానీ కొంత పట్టు విడుపులు ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే బాలు విషయంలో ఇళయరాజా అంత పట్టుపట్టి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ కెరీర్ స్టార్టింగ్లో బాలు కానీ, గంగయ్య అమరన్ కానీ, ఇళయరాజా కానీ, భారతీ రాజా గారు కానీ వీళ్ళందరూ ఎంతో ఫ్రెండ్స్. అట్లా వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటూ ఎదిగిన వాళ్ళు వీళ్ళు. కనీసం అది ఉంటుంది కదా. అక్కడ బాలు మీద కూడా అది చూపించాలి ఆయన. ఇప్పుడు రజనీకాంత్ కూలీ విషయంలో ఇలా అనటం పక్కన పెడితే, బాలు గారి విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు మళ్ళీ ఈ మధ్యనే 4 కేసులు కోర్టు దాకా వెళ్ళినాయి ఇట్లా రాయల్టీ ఇవ్వాలనే విషయంలో. అక్కడ కూడా ఇళయరాజాకి చొక్కెదురైంది. అంటే ఈ సినిమాకి నిర్మాత డబ్బులు పెట్టి నిర్మాతకి రైట్స్ ఉంటాయి కదా, పాటలు రాసిన లిరిక్ రైటర్కి కూడా డబ్బులు ఉంటాయి కదా అని చెప్పి కొంత కోర్టు వార్తలు పెట్టింది. అయినా సరే ఆయన మాటల. ఇంకొక అంశం ఏంటంటే, రాయల్టీ విషయానికి వస్తే ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఇంటర్నేషనల్గా సంస్థ ఉంది. అక్కడి నుంచి వీళ్ళ పాటలు ఎక్కడ వాడినా ఎక్కడ విన్నా కానీ దానికి సంబంధించిన రాయల్టీలో లిరిక్ రైటర్కి వస్తాయి, మ్యూజిక్ డైరెక్టర్కి వస్తాయి. ఈ ఫెసిలిటీ ఉంది. ఉన్నప్పుడు కూడా దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. సో దీన్ని ఇళయరాజాకి సంబంధించి మనం చూసుకుంటే గతంలో కావచ్చు, ఇలా ఇప్పుడు కావచ్చు ఇలా చేస్తూ వస్తున్నారు. సో
డబ్బు గురించే అని చెప్పి అనుకోవచ్చా ఇదంతా జరుగుతుంది? డబ్బు గురించి అనుకోవాలి. ఇప్పుడు పేరు ఎట్టగో ఆయనకి ఇళయరాజాకి రావాల్సిన పేరు ఎప్పుడు వచ్చేసింది. అవును. ఇక డబ్బుల గురించి పోనీ ఆయన డబ్బులకి ఏమైనా కొత్త ఉందా అంటే అది లేదు. మరి ఒకప్పుడు కష్టాలు పడినప్పుడు జీవితాన్ని తలుచుకుని మనకు దానికన్నా మెరుగైన జీవితంలో ఉన్నామా లేదా అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఇంకొకటి నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమంది ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు కూడా ఆయన క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు, క్వశ్చన్స్ మాకు రాసి ఇవ్వండి, మాకు అనుకూలంగా మేము ఉంటేనే మేము ఇంటర్వ్యూ ఇస్తాము. ఎట్లా అంటే దీన్ని మనం పెద్ద అయినా వయసు పెరిగిందనే గౌరవంతో మనం వదిలిపెట్టేయడం బెటరు. ఎందుకంటే అంత స్థాయి ఇళయరాజా గారిని మనం విమర్శించే స్థాయిలో కాదు, కానీ ఇళయరాజా గారు తన వైఖరి కొంత మార్చుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో జరిగింది, రేపు ఇంకా విషయాలు జరిగితే ఏమవుతుందంటే ఆయన మీద ఉన్న గౌరవం, ఇళయరాజా అంటే ఒక శిఖరంలో ఉన్నాడు ఆయన, ఒక లెజెండ్ అని చెప్పాలి, సంగీత రంగంలో లెజెండ్ అని చెప్పాలి ఆయన్ని. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి వార్తలు తరచూ ఇలాంటి సోషల్ మీడియా ఏమవుతుందంటే కోడేకి వస్తుంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎప్పుడంటే సోషల్ మీడియానే యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియా ఏంటంటే కావాల్సినంత బురదలు ఉంది కాబట్టి అలాంటి బురద ఎందుకు మీదేసుకోవడం ఎందుకు, హుందాగా మనకు ఉంటే సరిపోతుంది కదా. చిన్న చిన్న అంశాలను అంతగా భూతత్వం చూడాల్సిన అవసరం ఉందా? కొన్ని పర్మిషనే కావాలంటే నోటీసుల దాకా పెట్టక్కర్లా, ఒక ఫోన్ వాళ్ళ మనుషులతో మేనేజర్తో ఫోన్ చేయించి కొద్దిగా మా పర్మిషన్ కూడా తీసుకోండి, మేము మాకు రాయల్టీ ఇవ్వండి అని అడిగిస్తే సరిపోతుంది, అంతే కదా. దీన్ని ఇంత మీడియాకి ఎక్కి లేకపోతే నోటీసులు పంపించి కోర్టుకు వెళ్తాము మీరు ఇవ్వకపోతే బెదిరింపు ధోరణిలో ఉండకూడదు. అది అయితే రజనీకాంత్ బయోపిక్ కూడా త్వరలో రాబోతుంది. దాంట్లో ఎన్నో పాటలు ఇళయరాజా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు రజనీకాంత్ గారి బయోపిక్లో కూడా ఇళయరాజా సాంగ్స్ వాడాలంటే మళ్ళీ ఒకసారి పర్మిషన్ తీసుకోవాలంటే ఇది కొత్త సమస్యలు తెరతీస్తుందండి. ఒక సినిమాలో నా తండ్రిగా సోహన్ బాబు నటించాడు అనుకోండి, సపోజ్ ఒక పాత్ర ఉంది, సోహన్ బాబు గారి ఫోటో పెట్టి అక్కడ దండేసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగారు అనుకోండి, మా నాన్నగారు ఫోటో పెట్టారు కాబట్టి మాకు రాయల్టీ ఇవ్వాలి అంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఇది కూడా తప్పు కదా. అది ఫోటోలు పెట్టినంత మాత్రం రాయల్టీ ఇవ్వటం. సూర్యకాంత్ గారి ఫోటోలు చాలా చోట్ల ఉంటాయి. అవును, సావిత్రి గారి ఫోటోలు, సూర్యకాంత్ ఫోటోలు ఉంటాయి. రంగారావు గారు కావచ్చు, ఫోటోలు వాడుతూ ఉంటారు. కళారంగం ఇది. కళారంగంలో వాళ్ళు ఆ పాత్ర చేశారు, గౌరవంగా వాళ్ళకి అడుగుతారు ఒక్కోసారి, ఆడటం పద్ధతి. ఎందుకంటే ఇట్లా మేము పెట్టుకున్నామండి, మాకు తాతగారు చనిపోయారనే యాంగిల్ ఆయన ఫోటో పెట్టుకుంటాం అంటే తప్పేముంది, విధంగా చెప్పాలంటే మంచిదే కదా. అది కూడా ఇప్పుడున్నటువంటి యొక్క యంగ్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. ఎవరైతే అనిరుద్ రవిచంద్రన్ కావచ్చు, లేదంటే దేవిశ్రీ కావచ్చు, లేదా తమన్ కావచ్చు, కొంత ఇళయరాజాని సైడ్ చేయడం వల్ల ఇలాంటి ఆలోచనలు ఇళయరాజా గారికి వస్తున్నాయని చెప్పేసి అంటే ఏమంటారు? ఇప్పుడు ఎంతకాలం ఒకళ్ళే ఉంటారండి, కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు చాలా మంది పెద్ద పెద్ద మ్యూజిక్ ఎదిగిన వాళ్ళు కూడా వేరే సక్సెస్ అయిన టూల్ని కాపీ కొట్టి చేస్తున్న వాళ్ళే అంటారు. కాపీ కొట్టి దాని ఇన్స్పిరేషన్తో చేసేవాళ్ళే అంటారు. అక్కడ పోరాడండి, పోనీ మీరు ఏమైనా పోరాడాలి చూస్తే ఆ విధంగా పోరాడండి. నా టూల్ని కాపీ కొట్టేశారని ఇక్కడేమో వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ టూల్ని ఎత్తేసేసి కొద్దిగా అటు ఇటు మార్చేసేసి వీళ్ళు సంపాదించుకుంటున్నారు, దానికేం మాట్లాడట్లా. లేదా ఒక సినిమా కథను ఎత్తేసేసి చేసేస్తున్నారు, కొరియన్ సినిమా తీసుకొచ్చి ఎత్తేసి సినిమా చేసేస్తున్నారు, దానికేం మాట్లాడట్లా. ఏదో మీ గౌరవంగా ఏదో అదేదో చిన్నగా కొద్దిగా వాడుకున్నందుకు ఇంతంత ఇష్యూ చేయటం అనేది కరెక్ట్ కాదేమోననేది నా ఉద్దేశం. సో దీనిపైన రజనీకాంత్ గారి స్పందన ఎలా ఉందంటారు? అక్కడి నుంచి ఏం స్పందన రాలేదు, కాకపోతే ఆయన ఫోన్ చేసి మాట్లాడటం అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పర్మిషన్ తీసుకోవడమో లేదా రాయల్టీ ఇవ్వటము, ఒకవేళ వాడుకుంటే మీకు రాయల్టీ ఇస్తామని చెప్తారు. సినిమా వాళ్ళకి డబ్బు పెద్ద సమస్య ఏం కాదు కదా. పైగా 171 రజనీకాంత్ 171 మూవీ పాన్ ఇండియా సినిమా, అది చాలా భాషలో రూపొందుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య కాదు, డబ్బులు సమస్య కాదు, పర్మిషన్ తీసుకోవడం సమస్య కాదు. కాకపోతే ఇవాళ సోషల్ మీడియా ఎంతగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఇలా రచ్చకెక్కడం కన్నా తెర వెనుకే ఇవి జరిగిపోవడం అనేది ఉత్తమం అని నా ఉద్దేశం. సో చూద్దాం సార్, చిరంజీవి గారు అన్నట్లు చెడు చెవులో చెప్పు, మంచి మైక్లో చెప్పు అన్నట్టుగా ఖచ్చితంగా మంచిని మాత్రం బయటికి స్ప్రెడ్ చేసేటట్లు, చెడుని ఇలాగ బహిర్గతం చేసుకొని అది ఇది అని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే అనుకున్నాను. థ్యాంక్ యూ.